ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఆడపిల్ల తన నిర్ణయం చెప్పడానికి సిగ్గుపడొచ్చు. అందుకే అమ్మవారి సాక్షిగా నీ నిర్ణయం చెప్పమంటున్నాను. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పమని చెప్పట్లేదు సీత. ఆలోచించుకోవడానికి నీకు కొంచెం సమయం ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం. సరిగ్గా 7 రోజుల తర్వాత మళ్ళీ గురువారం ఉదయం 10 గంటల వరకు సమయం తీసుకో. ఆ లోపల నువ్వు ఈ తాళిని తీసుకుంటే నువ్వు నన్ను అంగీకరించినట్టు, నా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్టుగా భావిస్తాను. లేదు, ఈ తాళి ఇక్కడే ఉంటే నువ్వు ఇంటికి ఒక అతిథిగా ఉంటావని నీ నిర్ణయం చెప్పినట్టుగా అనుకుంటాను. ఇప్పుడు కూడా నేను ఇలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ప్రియా నీ మీద పెంచుకున్న మమకారానికి ఎప్పటికీ నువ్వు తనతో ఉండాలని కోరుకుంటున్నాను. పొరపాటున నువ్వు కూడా తనని వదిలి దూరంగా వెళ్ళిపోతే నా కూతురు నాకు దక్కదేమో అన్న భయంతో చెప్తున్నాను. ఇంక నీ ఇష్టం. అమ్మవారి సాక్షిగా నీ నిర్ణయం చెప్పమంటున్నాను. ఏంటి? నీకు హెడ్ఏక్గా ఉన్నట్టుంది కదా, అందుకే బామ్ రాస్తున్నాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. అవసరం లేదు. నా హెడేకే నువ్వు. అది తగ్గించడానికి బాంబు రాస్తానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నా తలనొప్పి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. కుదరదు వంశీ. నువ్వు నాతో ఉండను అనడం నీ ఇష్టం, కానీ నీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. నువ్వు ఏమన్నా సరే, నువ్వు నా భర్తవి. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఏంటి వంశీ ఇది? నువ్వు ఇక్కడ ఉండడానికి ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థమైంది. సమంత నీడను కూడా నువ్వు సహించలేకపోతున్నావు. మేమంతా నీకు శత్రువులా కనపడుతున్నావు. సమంత నిన్నేం బలవంతంగా ఇక్కడ ఉంచలేదు. తన్నితో బలవంతంగా ఏ పని చేయించకూడదని ఎప్పుడో నిర్ణయించుకుంది. అందుకే కదా ప్రాణాలు తీసుకుంటాను అంటుంది. కనీసం నువ్వు అందుకు కూడా అనుమతించట్లేదు. ప్రాణాలు తీసుకుని నా కొడుకు కోడలు దూరం అయిపోయారు. ఇంకొక మనవరాలు కనిపించకుండా పోయింది. ఇప్పుడు నీ దయ వల్ల ఈ మనవరాలు చచ్చిపోతుంది. కనీసం దాని చావన్న దానికి ప్రశాంతతనిస్తుందని నేను గుండెని రాయి చేసుకుంటున్నాను. నేనేం తన చావు కోరుకోలేదు. మీరందరూ బాగుండాలని కోరుకున్నాను. కానీ మీరందరూ కలిసి
నా పరిస్థితి ఇక్కడికి తీసుకొచ్చారు. చాలు వంశీ. ఈ శంకర్ ప్రసాద్ బిజినెస్లో నెంబర్ 1. నన్ను ఎదిరించిన వాళ్ళని గాని నా మీద గెలిచిన వాళ్ళు గాని ఎవరూ లేరు. కానీ నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టడంలో నేను పాతాళానికి పడిపోయాను. నేను నొప్పించలేక, మీ ఇద్దరిని కలపలేక, నా మనవరాలి జీవితం నిలబెట్టలేక, నా మీద నాకే అసహ్యం వేసేంత పరిస్థితికి నువ్వు నన్ను తీసుకొచ్చావు. మేమందరం ఉండడం వల్లే కదా నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు. ఓ పంచి, మా అందరినీ నీ చేతులతో నువ్వే చంపాయి. అప్పుడు మా బాధ నీకుండదు. నువ్వు మా వైపు లేవన్న బాధ మాకు ఉండదు. చాలు తాతి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వంశీని ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. చూడండి, నా గురించి బాధపడితే నేను బాధపడతాను, కానీ నా ముందు నా భర్తనొక్క మాటన్నా నేను ఊరుకోను. ఈ ప్రపంచంలో నాకు అందరికన్నా వంశీనే ఎక్కువ. తనకి నా మీద కోపం ఉండొచ్చు, నాకు దూరంగా ఉండొచ్చు, నేనంటే పడకపోవచ్చు, కానీ నా మనసంతా వంశీనే ఉన్నాడు. వంశీని ఎవ్వరు ఏమన్నా నేను ఊరుకోను. చూసావా, అది నిజమైన ప్రేమంటే. ఇప్పటికైనా అర్థం చేసుకో. నా మనవరాలు నిన్నెంత గొప్పగా ప్రేమిస్తుందో, నన్ను ఎదిరించిందన్న బాధ కన్నా తన ప్రేమను అర్థం చేసుకోలేదన్న బాధ నాకెక్కువగా ఉంది. సారీ వంశీ, తాతి నిన్న అలా అనడం నాకు నచ్చలేదు. తాతినే కాదు, నిన్ను ఎవ్వరు ఏమన్నా నేను భరించలేను. తాతి మాటలు పట్టించుకోకు. వంశీ, ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ భగవంతుడు మీ ఇద్దరిని కలిపే ఉంచుతాడు. ఒకటి తాళి బంధమైతే ఇంకొకటి మనసులు కలిసిన బంధం. ఏ బంధం విడిపోవాలో, ఏ బంధాన్ని కలుపుకోవాలో కాలమే నిర్ణయిస్తుంది. ఇక నువ్వేమీ ఆలోచించకో. ఏంటిది? ఏదో ఒక రకంగా సమంత వంశీతో గొడవ పడితే వంశీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని అనుకున్నాను. కానీ వెళ్ళేలా కనిపించటం లేదు. ఈ సమంతకి వంశీకి మధ్య పూర్తిగా గోడ కట్టేయాలి. ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా అగాధం సృష్టించాలి. వీళ్ల బంధం శాశ్వతంగా విడిపోవాలి. రాణి, రాణి, రాణి. అరే ఏంటండి, ఎందుకింత ఆనందంగా ఉన్నారు? మన కంపెనీలో మరో యూనిట్ ప్రారంభించారనుకున్నాం కదా. సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను. ఆయనకి నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. వెంటనే ప్రాపర్టీ రిపోర్ట్ రెడీ చేసి సబ్మిట్ చేయమని చెప్పారు. అన్ని అనుమతులు ఇస్తా అన్నారు. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే చెప్పాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. మీ పట్టుదల ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని. మీ సంకల్ప బలం, తాతయ్య చేయూత, ఇలా అన్నీ కలిసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇదంతా మీ కృషి. ఇది కేవలం నా ఒక్కడి కృషే కాదు, ఇందులో నీ కృషి కూడా చాలా ఉంది. కానీ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్న వాళ్ళు ఎంత కష్టపడైనా సరే అనుకున్నది సాధిస్తారని నువ్వు నిరూపించావు రాణి. మూతపడిపోవాల్సిన కంపెనీని మళ్ళీ లాభాల్లోకి నడిపించావు. అదే 10 పెరిగి ఈరోజు మరిన్ని యూనిట్లు పెట్టేలా తీసుకొచ్చావు. ఇంత చేసినా ఇదంతా నా వల్లే జరిగిందని ఏ రోజు నువ్వు చెప్పుకోలేదు. త్యాగం కోసం పుట్టినట్టు మా కుటుంబం కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. చెల్లెల కోసం నువ్వు చూపించిన ఔదార్యం ఏ ఆడపిల్ల చూపించదు. ఇంత మంచి భార్య నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో మీ నోరు తీపి చేస్తాను, ఉండండి.
కోసం ఎంతో చేసినా నీకోసం. మనసారా నా కోసం మీరే తీసుకొచ్చారు కదా, మీరే నా తల్లో పెట్టండి. మీకు చెప్పకుండా ఒకరికి మాట ఇచ్చానండి. మీరు తప్పుగా అనుకోరు కదా? నా రాణి ఎప్పుడూ తప్పు చేయదు. ఏంటో చెప్పు. మన దగ్గర పనిచేస్తున్న మల్లేష్ కూతురికి పెళ్ళంట. ఆడపిల్ల పెళ్ళికి ఖర్చులు ఎంతుంటాయో అందరికీ తెలుసు. పాపం మల్లేష్కొచ్చిన జీతం అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది అన్నాడు. పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేవు అంటే 5,000 రూపాయలు ఇచ్చానండి. ఒక ఆడపిల్ల పెళ్లి బాధ్యత తీసుకోవడం ఒక అదృష్టం లాంటిది. ఈరోజు ఆ స్థాయి మనకుంది. అందుకే ఆ పిల్ల పెళ్ళి మన ఖర్చులతో చేద్దామండి. వాళ్ళ ఊరు రుద్రారంలో పెళ్లి చేస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి దగ్గరుండి ఆ పెళ్లి చేద్దాం. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో మీకు చెప్పకుండా ఈ మాట ఇచ్చాను. నేనేం తప్పు చేయలేదు కదా? చెప్పాను కదా రాణి, నా రాణి మహారాణిలాగే ఆలోచిస్తుంది కానీ తప్పు చేయదు. నువ్వు ఆడపిల్లవు కాబట్టి, బాధ్యతలు మోసిందానివి కాబట్టి ఒక తండ్రి కష్టం ఎలా ఉంటుందో నువ్వు ఊహించావు. నీ మీద ఇష్టాన్నే కాదు, నీతో కష్టాన్ని కూడా పంచుకున్నాను కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టను. తప్పకుండా అలాగే చేద్దాం. నా మంచి మగుడు. తులసమ్మా, ఇటురా. ఏంటమ్మా ప్రియా? తులసమ్మా, ఏంటిది? ఇది తాళిబుట్టమ్మా. సీతను తీసుకోమని మీ నాన్నగారు ఇక్కడుంచారు. ఇది సీత తీసుకుంటే సీత ఎప్పటికీ నీకమ్మలాగే ఇక్కడుండిపోతుంది. సీత ఇది తీసుకుని మీ నాన్నగారికిస్తే ఇంక సీత శాశ్వతంగా మనింట్లోనే ఉంటుంది. మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. అప్పుడు నువ్వు, అమ్మ, నాన్న అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అంటే ఇది అమ్మ తీసుకుంటే అమ్మ మన సొంతం అయిపోతుందా? ఇక ఎక్కడికే వెళ్ళదా? అవునమ్మా, అది మీ అమ్మ చేత్తోనే నాన్నకివ్వాలి. అప్పుడు నాన్న అమ్మ మెడలో కడతాడు. అప్పుడే ఆ అమ్మాయి ఈ ఇంటి మహాలక్ష్మి అయిపోతుంది. నిన్ను నాన్నని వదిలి ఇంకెప్పుడూ ఎక్కడికి వెళ్ళదు. అమ్మా, ఇలారా. ఎక్కడికి ప్రియా? చెప్తాను రా అమ్మా. ప్రియా, అమ్మా, ఆ తాళిని తీసుకొని డాడీకి ఇవ్వు. ఏంటి ప్రియా ఇది? ఎప్పుడూ లేంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇవి నీ వయసుకు తగిన మాటలు కాదు. వెళ్ళి ఆడుకో. అది కాదమ్మా, నువ్వు ఆ తాళిని తీసుకుని డాడీకి ఇస్తే డాడీ నీ మెడలో కడతారంట కదా. అప్పుడు నువ్వు మాతోనే ఉండిపోతావంట కదా. నువ్వంటే నాన్నకు కూడా చాలా ఇష్టం కదా. నువ్వు ఊరెళ్ళినప్పుడు నేనెంత బాధపడ్డానో తెలుసా? నువ్వెప్పుడు వస్తావని ఎంత ఎదురు చూసానో తెలుసా? అదే ఈ తాళి డాడీ నీ మెడలో కడితే నువ్వెప్పటికీ నన్ను వదిలి వెళ్ళవు కదా. ఏంటి ప్రియా ఇది?
ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఇది నువ్వు అనుకున్నంత సులువు కాదమ్మా. అదేంటో నీకు చెప్పినా కూడా అర్థం కాదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడ వదిలే. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం కదా. నాకు అమ్మగా ఉంటానని నువ్వు చెప్పావు కదా. అలాగే నాన్నకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు నాతోనే ఉండాలని నాన్న ఎప్పుడూ కోరుకుంటున్నారు. మరి మా అందరినీ ఇష్టపడి నువ్వు ఈ తాళిని నువ్వెందుకు తీసుకోవడం లేదు? నువ్వెప్పుడు మాతోనే ఉండాలమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా, నీతో ఆడుకోకుండా నేను ఉండలేనమ్మా. ప్లీజ్, నీకు దండం పెడతాను. అది తీసుకో అమ్మా. నాన్నతో కట్టించుకో అమ్మా. చూడమ్మా, ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ జీవితం ఏంటో నువ్వు నిర్ణయించుకున్నావు. కళ్యాణ్ సార్ చాలా మంచి మనిషి. అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారు అంటే నీకెలాంటి లోటు ఉండదు. ప్రియతో అమ్మా అని పిలిపించుకుంటున్న నువ్వు అది శాశ్వతం చేసుకోవడానికి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని మర్చిపోయి ముందుకు అడుగు వేస్తేనే జీవితం ఆనందంగా సాగుతుంది. పెద్దదానిగా చెప్తున్నాను, ఆ తాళిని తీసుకోమ్మా. అవునమ్మా, నువ్వు ఆ తాళిని తీసుకో. నాన్న చేత్తో కట్టించుకో. నాకు హాస్పిటల్కి టైం అవుతుంది ప్రియా. నేను తర్వాత మాట్లాడతాను. చూడండి డాడీ, అమ్మ తాళిని తీసుకోలేదు. ప్రియా, అది అమ్మిష్టంతో తీసుకోవాలమ్మా. నువ్వు చెప్పావనో నేను అడిగానను తులసమ్మ మాట్లాడిందని తీసుకోకూడదు. తను మనసారా ఇది తన మెళ్ళో కట్టించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే తీసుకోవాలి. తన మనసులో నుంచి వచ్చే నిర్ణయాన్ని తను మనకి చెప్పడానికి నేను గడువు పెట్టాను. అంతవరకు ఎదురు చూద్దాం. నువ్వు దేవతవేగా. అమ్మ కూడా చాలా మంచి మనిషి కదా. మరి అమ్మ తాళిని ఎందుకు తీసుకోవడం లేదు? నాన్నతో ఎందుకు కట్టించుకోవట్లేదు? నువ్వే అమ్మ కట్టించుకునేలా చెయ్యాలి. ఏంటి స్వామి ఇది? ఎందుకు స్వామి నాకింత అగ్ని పరీక్ష పెడుతున్నావు? నా కుటుంబం ఏంటో నాకు తెలిసింది. నా అక్కకి ద్రోహం చెయ్యకూడదని నా మనసు చంపుకుని నేను ప్రేమించిన మనిషిని వదులుకుని వాళ్ళిద్దరినీ కలపాలని నిర్ణయించుకున్నాను. చివరికి నా ప్రాణమైనా తీసుకుని వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి అనుకున్నాను. కానీ అలా జరగలేదు. వంశీ మనసు మారలేదు. తను ప్రాణం తీసుకోవాలి అనుకున్నాడు. అందరికీ దూరంగా ఒక దేవాలయం లాంటి ఇంట్లో తలదాచుకుంటూ ఉంటే ఆ మంచి మనిషికి నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశాన్ని కల్పించావు. తన కూతురికి నేను తల్లిగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఎలా చేశావేంటి స్వామి? ఏంటి ఈ పరీక్ష? ఇప్పుడు నేనేటు నిలబడాలి? ఎవరి వైపు మాట్లాడాలి? ఎవరి గురించి ఆలోచించాలి? దీనికన్నా ఎవ్వరికీ కనపడకుండా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవాలనుంది, లేదా శాశ్వతంగా నీలో కలిసిపోవాలనుంది. వంశీ, నువ్వేంటిక్కడ? నీతో మాట్లాడాలని వచ్చాను. నా జీవితం ఏంటో ఈరోజు తేల్చుకోవాలని వచ్చాను. ఒకరోజు అదే దేవుడు సాక్షిగానే నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నావు.
మన ప్రేమకు సాక్ష్యం ఆ భగవంతుడే. అందుకే ఈరోజు మన జీవితానికి కూడా ఆ భగవంతుడు సాక్షిగా ఉంటాడని ఇక్కడికొచ్చాను. మన జీవితం కాదు వంశీ, నీ జీవితం. నీ జీవితంలో నేను లేను. ఉండవలసింది సమంత. నువ్వు సమంతతోనే జీవించాలి, నాతో కాదు. నాది ఒంటరి ప్రయాణం. నీ అడుగులో అడుగు కలపడానికి సమంత ఉంది. నీతో జీవితాంతం నడవడానికి సమంతకి మాత్రమే హక్కుంది. ఈ బంధం నువ్వే వేశావు. 3 ముళ్లతో అది ముడిపడిపోయింది. దాన్ని విప్పడం కుదరదు. మళ్ళీ మనం కలవడం కుదరదు. నాకు తెలుసు వర్ష, నువ్వు ఇదే మాట చెప్తావని. ప్రేమ అని నేనెన్నిసార్లు చెప్పినా ఆ ప్రేమ నీకు చులకనగానే కనిపిస్తుంది. ఇదే ప్రేమ కోసం మనసారా ప్రేమించిన మనిషికి దగ్గరవ్వలేక ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను కూడా నా ప్రాణం తీసుకుందామనుకున్నాను, కానీ నువ్వే బతికించావు. నువ్వే నాకు ప్రాణం పోసావు. నా ప్రాణం నువ్వే అయినప్పుడు, ఈ ప్రాణం నిలవడానికి కారకురాలు నువ్వే అయినప్పుడు నీతోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఈ సమస్యకు ముగింపు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నువ్వే చెప్పావు కదా, 3 ముళ్లతో వేసిన బంధం కాబట్టి అది విడిపోకూడదని. దానితో పడిన బంధాన్ని ఎవరూ తెంపలేరని నువ్వే చెప్పావుగా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండాలంటే పెళ్లి జరగాలి అని. అందుకే ఆ రోజు జరిగిన పెళ్లి అర్థం లేని పెళ్లి, ఈ రోజు జరగబోయే పెళ్లి అర్థవంతమైన పెళ్లి. మనసారా ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఆ దేవుడి సమక్షంలోనే నీకు తాళి కట్టి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. అప్పుడు నా భార్యగా నువ్వు నాతో ఉంటావు. మనిద్దరం కలిసి ఉంటాం. ఇంకా ఎప్పటికీ నా జీవితంలో సమంత లేదని తను తెలుసుకుంటుంది. తొందరలోనే వంశీని అక్కనే కలుపుతాను. అంతవరకు ఈ విషయం బయటికి రాకూడదు. నువ్వెవ్వరికీ చెప్పకూడదు. ఇది నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ మనవరాలకిస్తున్న మాట. ఎంత గొప్ప కుటుంబ కథా చిత్రం. అంటే వంశీ సమంత కలవకుండా ఆపేస్తే ఈ వర్ష శంకర్ ప్రసాద్ మనవరాలని ప్రపంచానికి ఎప్పటికీ తెలీదు. అప్పుడు ఈ కుటుంబం నా చెప్పు చేతల్లో ఉంటుంది.